హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటో చెప్పుకోండి చూద్దాం. మరి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఓవెన్ లేకుండా ఎగ్ పప్పు మన ఇంట్లోనే బేకరీ స్టైల్లో ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. మరి ఎంతో సింపుల్ టిప్స్తో మనం ఎంతో హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 4 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఒక కప్పు మైదా అయితే తీసుకున్నాను. మేమిద్దరమే కాబట్టి ఒక కప్పే తీసుకున్నాను. మీ ఇంట్లో ఉన్న జనాభాని బట్టి మీరు తీసుకోవచ్చు. కొంచెం దానికి సరిపడా సాల్ట్ వేసుకొని, కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత సాఫ్ట్గా మనకి ఎగ్ పప్పు అయితే రెడీ అయిపోతుంది. చూసారా, కలిపే విధానం మీరు చూస్తుంటేనే పిండి మనకు అర్థమైపోతుంది కదా. అట్లా ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పిండిని అనేది బాగా మెత్తగా చేసుకొని ఒక పావు గంట నానబెట్టినట్లయితే మనకి ఇంకా సాఫ్ట్గా, మనకి క్రిస్పీగా లేయర్లుగా మనకైతే బాగా వస్తుంది. మరి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ప్యాన్లో ఆయిల్ వేసి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మగ్గనిచ్చాలి. అవి మగ్గుతుండగా మనం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ మన దగ్గర ఉన్నవన్నీ వేసేసి అవి సిమ్లో మగ్గనిచ్చాలి. తగినంత సాల్ట్ వేసుకొని, ఆ సాల్ట్తో పాటు కొంచెం పసుపు కలర్ కోసం, కొంచెం కలర్ఫుల్గా ఉండటానికి బాగుంటుంది. అవన్నీ వేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సిమ్లో మగ్గనిచ్చినట్టయితే మగ్గిపోతుంది. చూసారా, మగ్గిపోతుండగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2-3 స్పూన్లు వేసి బాగా సిమ్లో మగ్గనిచ్చాలి. మగ్గనిస్తుంటే ఆ స్మెల్ అనేది, ఆ అరోమా అనేది ఎంత బాగుంటుందో, ఆ స్మెల్ అనేది పక్క వీధిలోకి, పక్క ఇంట్లో కూడా స్మెల్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడగానే మనకి క్రేవింగ్స్ అయితే వచ్చేస్తాయి. ఏం చేస్తున్నారు ఏంటి అని. ఎంత బాగా స్మెల్ అయితే పీల్చుకొని దాన్ని ఆస్వాదిస్తాము. కాబట్టి మనకు అది ప్రిపేర్ అయిపోయింది, పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు చపాతీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం 1 బై 1 అట్లా ముద్దలు చేసుకొని మనం చపాతీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూశారు కదా పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. నాకు 4-5 ముద్దలైతే అయ్యాయండి. అవి 1 బై 1 అట్లా చేసుకుంటున్నాను. చేసిన తర్వాత మనం చపాతీ ఒత్తుకుంటున్నాం కదా, ఒక 4-5 అట్లానే 1 బై 1 చేసుకొని, మనకి సాఫ్ట్నెస్ కోసం ఆయిల్, ఉప్పు, కొంచెంగా వాటర్ వేసి బాగా మెత్తగా కలిపి ఇంకా ఒక పావు గంట, అరగంట నానబెట్టాం కాబట్టి మనకి పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. మరి మనం అటు నుంచి వెళ్తూ ఉంటే ఎగ్ పప్పు స్మెల్ కానీ వాటిని చూసినా కానీ ఎంత బాగా మనకు తినాలనిపిస్తుందో కదా, వెంటనే చేసుకొని తినాలనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనం మంచి ఆయిల్ వాడుకుంటాము. మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకుంటే మనకు కూడా చాలా ఐటమ్స్ చేసామన్న ఫీలింగ్ అయితే వస్తుంది. పిల్లలకు పెట్టినా చాలా బాగా ఆస్వాదిస్తారు. స్కూల్ నుంచి వచ్చేసరికి, కాలేజీ నుంచి వచ్చేసరికి పిల్లలకి రోజు 4 అవ్వగానే ఏదో ఒక స్నాక్స్ తినకపోతే ప్రాణం అయితే ఊరుకోదు. నాలుక గుంజుతూ ఉంటుంది. ఏదో ఒకటి చేసుకోవాలి, తినాలి అని మనలో ఉన్న దేహం అయితే కోరుతూ ఉంటుంది. మరి శరీరం ఏది కోరితే అది చేసుకొని తినాల్సిందే. కాబట్టి మనకి ఏదో ఒక వెరైటీ ప్రతిరోజు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరి ఎందుకు అంటే మనం కష్టపడి పని చేస్తున్నాము కాబట్టి మనం ఏదో ఒకటి తృప్తిగా తింటే మనకి నెక్స్ట్ డే ఎనర్జీ రావటానికి చాలా బాగుంటుందండి. మరి తినాలి కదా పని చేస్తున్నప్పుడు. కాబట్టి 4 ఎగ్స్ అయితే ఉడకబెట్టి నిలువుగా అయితే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అవి మనకి 8 అయితే రెడీ అవుతాయి. చాలా బాగా టేస్టీగా. మరి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసిన మిశ్రమం అయితే రెడీ అయిపోయింది కదా. రెడీ అయిపోయిన దాన్ని కొంచెం చల్లార్చుకొని మనం ఇట్లా చపాతీని 4 భాగాలు చేసాం కదా, దాంట్లో కొంచెంగా ఆ గ్రేవీ అనేది వేసుకొని కట్ చేసిన ఎగ్ని సగభాగాన్ని దాంట్లో పెట్టుకొని దాన్ని అటువైపు ఇటువైపు కవర్ చేసేసి ఇంకా 1 బై 1 మనం రెడీ చేసుకోవటమే. ఎట్లా చేసుకుంటే మనకి ఎగ్ పఫ్ లాగా రెడీ అయిపోయింది. చూశారు కదా. మరి అదేమి బ్రహ్మ విద్య కాదండి, ఎవరైనా చేయొచ్చు. మనం బయట చూస్తే అమ్మో అని అనిపిస్తుంది, మనం కూడా చేయగలం ఎలాంటి వంటకాన్నైనా. మరి ఆడవాళ్ళు పరాశక్తి కదండి, ఏదైనా కానీ చేయగలిగిన శక్తి అయితే ఉంటుంది.
పిల్లల కోసం, కుటుంబం కోసం చాలా కష్టపడటానికి, వాళ్ళని తృప్తిపరచటానికి తల్లి పాత్ర చాలా ఎక్కువగా స్త్రీ అయితే తీసుకుంటుంది. కాబట్టి మనం హెల్తీగా ఉండాలి అంటే, మనం హెల్తీగా ఇంట్లో చేసి పెడితే పిల్లలు చాలా చాలా హ్యాపీగా తినేస్తారండి. ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు. మనం ఏం పని చెప్పినా మారు మాట మాట్లాడకుండా ఇంట్లో భర్త అయినా, పిల్లలైనా చెప్పిన మాట బాగా వింటారు. మనం వాళ్ళు పని నుంచి రాగానే, డ్యూటీ నుంచి రాగానే వాళ్ళకి నచ్చినట్లుగా ఏదో ఒకటి ఐటెమ్ చేసి వాళ్ళని తృప్తిపరచటం, రాగానే మంచినీళ్ళు ఇవ్వటం, ఇంకా కూర్చోండి అని మంచిగా ముచ్చట్లు చెప్తే వాళ్ళు రోజంతా చేసిన పనంతా మర్చిపోతారు. హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. మరి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బేకరీ స్టైల్‌లో మనకి నోరూరించే గుమగుమలాడే ఎగ్ పఫ్ అయితే ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం? వీడియో నచ్చింది కదా! ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను.